రాష్ట్ర విభజన కంటే వైసీపీ విధ్వంసంతోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నది కూటమి నేతలు తరచూ చెప్పే మాట. ఆ స్థాయిలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి బాట పట్టించేందుకు రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో అనేక వేదికలపై చెబుతూనే ఉంది. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వ విజయాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా వారంలో కనీసం 4 రోజులు ప్రజల మధ్య ఉండేలా రూపొందించిన కార్యాచరణపై మా ప్రతినిధి కృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కృష్ణ, టీడీపీ ప్రచార భేరీకి సంబంధించిన వివరాలేంటి? పవిత్ర, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందాక చెప్పినట్లుగా తరచూ అనే మాటతో పాటు ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఏదైతే 2019 ఎన్నికల్లో 2014-19 మధ్య చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరంగా చెప్పుకోవడంలో విఫలమైనందునే ఓటమి చెందామనే మాట కూడా తరచూ చెప్తున్నారు. ఈసారి అలాంటి తప్పిదం లేకుండా చూసేందుకు చేసిన విజయాలను అలాగే సాధించిన ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఒక కార్యాచరణ అనేది ఆయన రూపొందించారు. ఏదైతే దాదాపు 45 రోజుల పాటు ఏకదాటిగా ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు కూడా ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన పథకాలు కానీ అలాగే కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో సాధించిన విజయాలు కానీ ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పాలనే కార్యాచరణ అనేది రూపొందించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఒక సమగ్ర ప్రణాళిక కూడా రూపొందించారు. ప్రధానంగా ఏదైతే 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చారో సూపర్ 6 హామీల పథకం పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే మెజారిటీ పథకాలని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా చూస్తే అటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కింద 2 ఏళ్లలోనే దాదాపు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించి 2,500 కోట్ల రూపాయలకు సంబంధించిన బస్సు ప్రయాణాలు కూడా జరిగిన విలువైన బస్సు ప్రయాణాలు జరిగినట్లు కూడా చెప్తున్నారు. అలాగే పింఛన్లు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా 4,000 రూపాయలు అత్యధికంగా పింఛన్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నామనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పడంతో పాటు దాదాపు 65,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ పింఛన్లకు సంబంధించి ఖర్చు చేస్తున్నామనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి కూడా ప్రధానంగా నిర్ణయించారు. వీటితో పాటుగా ఇతర సంక్షేమ పథకాలు అటు దివ్యాంగుల పింఛన్ కూడా 3,000 రూపాయల నుంచి 6,000కి పెంచడం, అలాగే పూర్తిగా మంచాన పడిన వారికి దాదాపు 15,000 రూపాయల వరకు కూడా పింఛన్ అందజేయడం వంటి అంశాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూటమి నేతలు నిర్ణయించారు. వీటితో పాటుగా ఏదైతే దీపం పథకం కింద ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, అలాగే చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని కూడా అర్థమయ్యేలాగా ప్రజలకు చెప్పి ముందుకు వెళ్లే దిశగా కూడా ఈ విధంగా ఈ 45 రోజుల ప్రోగ్రాంను కూడా వినియోగించుకోవాలని చెప్పి స్పష్టమైన దిశానిర్దేశం అనేది చేయడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే కూడా వారంలో కనీసం 4 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా ఒక కార్యాచరణ అనేది రూపొందించారు. ఇందుకు తగిన సాంకేతికంగా ముదింపు కూడా ప్రతి ఎమ్మెల్యే ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్నిలో టచ్ చేశారు, ఎక్కడెక్కడ పాంప్లెట్లు పంచారు ఏంటి అన్న విషయం కూడా సమగ్రంగా మొత్తం సాంకేతిక పరిధిలో పర్యవేక్షించేలాగా పార్టీ కార్యాలయంలో ఒక వార్ రూమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి ఇంటి గడప టచ్ చేసే విధంగా ఈ ప్రోగ్రాం రచించారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో అటు ఎమ్మెల్యేలతో పాటు జనసేన అలాగే బీజేపీ నేతలను కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలని చెప్పి నిర్ణయించారు. ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో చేసిన విజయాలను చెప్పడంతో పాటుగా గత వైసీపీ ఎలాంటి హామీలు ఇచ్చింది, వాటిని ఏ మేర విస్మరించిందన్న విషయాలను కూడా ప్రజలకు వివరించి చెప్పాలన్నది ఈ కార్యక్రమంలో ఒక ప్రణాళికగా పెట్టుకున్నారు. ప్రధానంగా గత 5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎలాంటి హామీలు ఇచ్చి వచ్చింది, ఏదైతే సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి హామీతో అధికారంలో రావడంతో పాటు సిపిఎస్ రద్దు అలాగే ఎన్నో హామీలను ఇచ్చి కూడా ఏ ఒక్కటిని కూడా అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందనే విషయాన్ని ప్రజలకు చెప్తూనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు సూపర్ 6 హామీల్లో ప్రధాన హామీలన్నింటినీ దాదాపుగా అమలు చేయటం, కేవలం ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే 1,500 రూపాయలు ప్రతి పథకం అలాగే పెళ్లి కానుక వంటి పథకాలు త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్తూనే దీనికి సంబంధించి గత 5 ఏళ్ల ప్రభుత్వానికి పాలనకి పోలిక అలాగే ఈ 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరంగా చెప్పే విధంగా కూడా ఈ కార్యాచరణ అనేది రూపొందించారు. వీటితో పాటుగా ఏదైతే ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించి కూడా దాదాపు 94 నుంచి ఒక్కసారిగా 294 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావటం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం గ్రామీణ ప్రాంతాలకు కూడా అన్న క్యాంటీన్లు విస్తరించి పేదలకు ఏదైతే 5 రూపాయలకే ఉచిత భోజనం అందించే 3 పూట్ల భోజనం 3 పూట్ల కలిపి మొత్తం 15 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని ఏ విధంగా అమలవుతున్న తీరు
అక్కడ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న తీరును కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలనేది కూడా ఈ కార్యాచరణల ప్రణాళికలుగా ఉంది. మొత్తంగా ఈ 45 రోజుల పాటు కూడా ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి టచ్ చేసేగా ఈ కార్యక్రమం అనేది పూర్తి స్థాయిలో జరగనుంది. పవిత్ర, ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.